శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. న రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 73వ సర్గము. రాక్షసులు హనుమంతుని తోకకు నిప్పంటించి నగరంలో త్రిప్పుట. తస్యత్తద్వచనం శ్రుత్వా దశగ్రీవో మహాబలః దేశకాల హితం వాక్యం భ్రాతురుత్తరమబ్రవీత్. మహాబలశాలి అయిన రావణుడు దేశకాలములకు అనుగుణముగా తన తమ్ముడు పలికిన వచనములను విని అతనితో ఇట్లు నుడివెను. సమ్యగుక్తం హి భవత దూతవధ్య విగర్హిత అవశ్యంతు వధాదన్యః క్రియతామస్య నిగ్రహః. నీవు చెప్పినది యుక్తమే, దూతను వధించుట నిజముగా నింద్యమే. ఈ వానరుని వధించుట మాని వీనిని మరి ఒక రీతిగానైనను శిక్షించియే తీరవలెను. కపీనాం కిల లాంగూలం ఇష్టం భవతి భూషణం తదస్య దీప్యతాం శీఘ్రం తేన దగ్ధేన గచ్చతు. వానరులకు వాలముపై మక్కువ ఎక్కువ, అదియే వారికి అలంకారము. వెంటనే ఇతని వాలమునకు నిప్పు అంటించుడు, ఇతడు కాలిన వాలముతో వెళ్ళిపోవును. తతః పశ్యంత్విమం దీనం అంగవైరూప్యకర్షితం సమిత్ర జ్ఞాతయః సర్వే బాంధవాస్స సుహృజ్జనాః. తిరిగి వెళ్ళిన పిమ్మట అంగవికార బాధచే దీనుడై ఉన్న ఇతనిని మిత్రులు, ఆప్తులు, బంధువులు, సుహృదులు మొదలగు వారందరూ చూచెదరు. ఆజ్ఞాపయ ద్రాక్షసేంద్రః పురం సర్వం సచత్వరం లాంగూలేన ప్రదీప్తేన రక్షోభిః పరిణీయతాం. మండుచున్న తోకతో ఈ కోతిని కోడళ్లయందును పురమునందంతటను త్రిప్పుడు అని రావణుడు రాక్షసులను ఆజ్ఞాపించెను. తస్యత్తద్వచనం శ్రుత్వా రాక్షసాః కోపకర్షితాః వేష్టయంతి స్మ లాంగూలం జీర్ణైః కార్పాసకైః పటైః. రాక్షసులు ఆ రావణుని ఆదేశవచనమును విన్నంతనే కోపోద్రిక్తులై హనుమంతుని వాలమునకు చినిగిపోయిన నూలు వస్త్రములను తక్కిన గుడ్డలను చుట్టిరి. సంవేశ్యమానే లాంగూలే వ్యవర్ధత మహాకపిః శుష్కమింధ నమాసాద్య వనేష్వివ హుతాశనః. ఆ వానరోత్తముడు తన వాలమునకు రాక్షసులు బట్టలను చుట్టునప్పుడు వనములలో మోడువారి ఎండియున్న చెట్లకు అంటుకొనిన అగ్నివలే వృద్ధి చెందెను. తైలేన పరిశిచ్యాధ తేగ్నిం తత్రాభ్యపాతయన్ లాంగూలేన ప్రదీప్తేన రాక్షసాం స్థానపాతయత్. రోషమర్ష పరీతాత్మ బాలసూర్య సమాననః. ఆ రాక్షసులు ఆయన వాలమును నూనెతో తడిపి దానికి నిప్పంటించిరి.
వెంటనే అతడు రోషావేశముతో కోపోద్రిక్తుడై బాలసూర్యుని వంటి ముఖకాంతులతో తేజరిల్లుచు మండుచున్న తన వాలంతో ఆ రాక్షసులను పారద్రోలెను. లాంగూలం సంప్రదీప్తంతు ద్రష్టుం తస్య హనూమతః సహస్త్రీ బాలవృద్ధాశ్చ జగ్ముహు ప్రీతా నిశాచరాః. రాక్షసులెల్లరూ అందుకు సంతోషించి బాగుగా మండుచున్న ఆ హనుమంతుని తోకను వినోదముగా జూచుటకై స్త్రీలతో బాలురతో వృద్ధులతో కూడి అతడికి చేరిరి. స భూయ సంగతై క్రూరై రాక్షసైర్హరిసత్తమః నిబద్ధః కృతవాన్ వీరః తత్కాల సదృశీం మతిం. క్రూరులైన ఆ రాక్షసులందరూ కలిసి ఆ వానరోత్తముని దృఢముగా బంధించిరి. ఆ బంధముల నుండి బయటపడగల సామర్థ్యం ఉన్నను అప్పుడు ఆ వీరుడు సమయస్ఫూర్తితో తగు విధముగా ఆలోచించి ఆ బంధనములలోనే ఉండిపోయెను. కామం ఖలు నమే సక్త నిబద్ధస్యాపి రాక్షసాః చిత్వా పాసాన్ సముత్పత్య హన్యామహమిమాన్ పునః. ఈ రాక్షసులు నన్ను బంధించినను వారేమీయూ చేయజాలరు. కావున నేను ఈ పాశములను త్రెంచుకొని ఆకాశమునకు ఎగిరి వీరిని చంపివేసెదను. యది భర్తురిహితార్థాయ చరంతం భర్తుశాసనాత్ బధ్నంత్యేతే దురాత్మానో నతుమే నిష్కృతి కృత. నా స్వామి అయిన శ్రీరాముని కార్యసిద్ధికై ప్రయత్నించుచున్న నన్ను ఈ దుర్మార్గులు రావణుని ఆజ్ఞతో బంధించిరి. నేను వారికి కలిగించిన కష్టనష్టముల ముందు ఇది ఏమాత్రమూ లెక్కలోనికి రాదు. సర్వేషామేవ పర్యాప్తో రాక్షసానామహం యుధి కింటు రామస్య ప్రీత్యర్థం విషహిష్యేహ మీదృశం లంకా చారయితవ్యా వై పునరేవ భవేదితి. యుద్ధమునందు రాక్షసులను అందరినీ ఎదుర్కొనుటకు నేనొక్కడనే చాలుదును. శ్రీరాముని ప్రీతికై ఈ బంధనమును నేను సహించెదను. ఈ నెపముతోనైనను లంకను పరిశీలించుచు మరి ఒకసారి తిరిగి చూడవచ్చును. రాత్రౌ నహి సుదృష్టా మే దుర్గకర్మ విధానతః అవశ్యమేవ ద్రష్టవ్య మయా లంకా నిసాక్షయే. ఇంతకుముందు రాత్రివేళ దుర్గ నిర్మాణ విధానమును అనగా నగర రక్షణకై రహస్యములకై ఏర్పాట్లను నేను సరిగా చూడలేదు కనుక ఈ పగటిపూట ఈ లంకను తప్పక పరిశీలించుచూ చూడవలెను. అందువలన మున్ముందు లంకలో ఎట్లు పోరాడవలెనో తెలియను. కామం బద్ధస్య మే భూయః పుచ్చస్యోద్దీపనేన చ పీడాం కుర్వంతు రక్షాంసి నమేస్తి మనసశ్రమః. ఈ రాక్షసులు మరలా నన్ను బంధించి నా వాలాగ్ని జ్వాలలతో తమ ఇష్టప్రకారము నన్ను బాధింతురుగాక. నా మనస్సునకు క్లేశము ఏమాత్రమూ కలుగదు. తతస్థే సంవృతాకారం సత్వవంతం మహాకపిం పరిగృహ్య యయుర్హృష్ట రాక్షసాః కపికుంజరం. అనంతరము ఆ రాక్షసులు సంతోషించుచు మహాబలశాలియు తన మనోభావములను బయటికి పొక్కనీయకుండా ఉన్నవాడునోగు ఆ కపిశ్రేష్ఠుని పట్టుకొని వెళ్ళిరి. శంఖబేరీ నినాదైస్తం ఘోషయంతః స్వకర్మభిః రాక్షసాః క్రూరకర్మాణః చారయంతి స్మతాం పురీం. క్రూరకర్ములైన ఆ రాక్షసులు శంఖానాదములతో బేరీధ్వనులతో తమ భుజస్ఫాలనములతో అనగా జబ్బలను చరచుచు సింహ గర్జనలతో ఆ లంకానగరమును ప్రతిధ్వనింపజేయుచు అంతటను ఆ హనుమంతుని త్రిప్పసాగిరి. అన్వీయమానో రక్షోభిః యయౌ సుఖమరిందమః హనుమాంశ్చారయామాస రాక్షసానాం మహాపురీం. శత్రుసోదనుడైన హనుమంతుడు రాక్షసులు తన వెంట నడుచుచుండగా హాయిగా తిరుగుచూ రాక్షసుల పురమైన లంకను శోధింపసాగెను. అదాపస్య ద్విమానాని విచిత్రాని మహాకపిః సంవృతాన్ భూమి భాగాంశ్చ సువిభక్తాంశ్చ చత్వరాన్. అంతటా వానరోత్తముడు విచిత్రములైన రాజప్రాసాదములను గుప్తములైన భూగృహములను బాగుగా తీర్చిదిద్దబడిన వీధుల కోడళ్లను పరికించుచూ చూచెను. వీధిశ్చ గృహ సంబాదాః కపిః శృంగాటకాని చ తథా రజ్జోపరధ్యాశ్చ తథైవ చ గృహాంతరాన్ గృహాంశ్చ మేఘ సంకాసాన్ దదర్శ పవనాత్మజః. గృహములతో ఇరుకుగానున్న వీధులను కోడళ్లను విశాల మార్గములను చిన్న చిన్న సందులను రహస్య ద్వారములు గల చిన్న గృహములను ఆకాశమునంటుచున్న ఎత్తైన భవనములను ఆ మారుతి గాంచెను. చత్వరేషు చతుష్కేషు రాజమార్గే తథైన చ ఘోషయంతి కపిం సర్వే చార ఇత్యేవ రాక్షసాః. రాక్షసులందరూ 4 వీధుల కోడళ్లయందు 4 స్తంభముల మంటపముల యందును రాజమార్గమునందును ఈ వానరుడు గూఢచారి చూడండి చూడండి అని చాటుచుండిరి. స్త్రీ బాల వృద్ధ నిర్జగ్ముః తత్ర తత్ర కుతూహలాత్ తం ప్రదీపిత లాంగూలం హనుమంతం దిదృక్షవః.
మంటలతో కూడి ఉన్న వాలముగల ఆ హనుమంతుని చూడగోరిన వారై ప్రతి గృహము నుండి స్త్రీలు బాలురు వృద్ధులు కుతూహలముతో బయటికి వచ్చిరి. దీప్యమానే తతస్తస్య లాంగూలాగ్రే హనుమతః రాక్షస్యస్తా విరూపాక్ష్యః సంసుర్దేవ్యాస్తదప్రియం. ఆ హనుమంతుని వాలాగ్రము మండుచుండగా వికృత నేత్రలైన రాక్షస స్త్రీలు ప్రియమైన ఆ విషయమును సీతాదేవితో ప్రస్తావించిరి. యస్త్వయా కృత సంవాద సీతే తామ్రముఖ కపి లాంగూలేన ప్రదీప్తేన స ఏష పరిణీయతే. ఓ సీత, ఇంతకు ముందు ఎర్రని ముఖము గల ఒక వానరుడు నీతో మాట్లాడి ఉన్నాడు గదా, అతని వాలమునకు నిప్పంటించి రాక్షసులు అతనిని నగరమంతయును త్రిప్పుచున్నారు. శ్రుత్వా తద్వచనం క్రూరం ఆత్మాపహరణోపమం వైదేహి శోక సంతప్త హుతాసనముపాగమత్. ఆ రాక్షస స్త్రీల పలుకులు సీతాదేవి చెవులకు ములుకుల వలె గుర్చుకొనెను. అప్పుడు ఆమె తనను రావణుడు అపహరించిన నాటి బాధకు లోనై విలవిలలాడుచు అగ్నిదేవుని ప్రార్థించెను. మంగళాభిముఖీ తస్య సా తదాస్మిన్ మహాకపే ఉపతస్తే విశాలాక్షి ప్రేత హవ్యవాహనం. విశాలాక్షియు సాధ్వియు అయిన సీతాదేవి హనుమంతుని క్షేమమును గోరుచు అగ్నిదేవునకు ఇట్లు విన్నవించెను. యద్యస్తి పతి శుశ్రూష యద్యస్తి చరితం తపః యది చాస్త్యేక పత్నీత్వం సీతో భవ హనుమతః. నేను పతి సేవా పరాయణనే అయినచో, తపమాచరించి ఉన్నచో, నేను నిష్కలంక పతివ్రతనైనచో, ఓ అగ్నిదేవ హనుమంతుని చల్లగా చూడుము. యది కించిదనుక్రోశః తస్యమయ్యస్తి ధీమతః యది వా భాగ్యశేషో మే సీతో భవ హనుమతః. దేవా, నేను ఏమాత్రమైనను ధీమంతుడైన ఆ శ్రీరామ ప్రభు యొక్క దయకు నోచుకొని ఉన్నచో, నా పుణ్యఫలము ఏ కొంచెమైనను మిగిలి ఉన్నచో మారుతిని చల్లగా చూడుము. యదిమాం వృత్త సంపన్నాం తత్స మాగమలాలసాం స విజానాతి ధర్మాత్మ సీతో భవ హనుమతః. ధర్మాత్ముడైన నా స్వామి నన్ను సచ్చేల సంపన్నగా భావించినచో, తన సమాగమమునకై నేను 1000 కన్నులతో ఎదురుచూచుచున్నట్లు ఎరింగినచో, ఓ హవ్యవాహన వాయుసూనుని చల్లగా చూడుము. యదిమాం తారయే దార్యః సుగ్రీవ సత్యసంగరః అస్మాద్దుఃఖాంబు సంరోధాత్ సీతోభవ హనుమతః. పూజ్యుడు సత్యసంధుడు అయిన సుగ్రీవుడు నన్ను ఈ దుఃఖ సముద్రము నుండి గట్టెక్కింపగలడేని ఓ వైశ్వానర ఆంజనేయుని చల్లగా చూడుము. తతస్తీక్ష్ణార్చి రవ్యగ్రహ ప్రదక్షిణ శిఖోనల జజ్వాల మృగసాభాక్ష్యా సంసన్నివ శివం కపే. సీతాదేవి యొక్క ప్రభావమున హనుమంతునకు క్షేమము కలుగును అని తెలుపుచున్నాడా అన్నట్లు తీక్ష్ణమైన అగ్ని నెమ్మదిగా ప్రదక్షిణపూర్వకముగా ప్రజ్వలింపసాగెను. హనుమజ్జన కశ్చాపి పుచ్చానల ఇతోనిలః వవౌ స్వాస్థ్య కరోదేవ్యా ప్రాళేయా నిలశీతలః. హనుమంతుని తండ్రి అయిన వాయుదేవుడు కూడా కపీశ్వరుని వాలాగ్నితో కూడి ఉండి సీతాదేవి ప్రభావమున మారుతికి స్వస్థత చేకూరునట్లు మంచుగాలి వలె చల్లగా వీచెను. దహ్యమానే చ లాంగూలే చింతయామాస వానరః ప్రదీప్తోగ్ని రయం కస్మాత్ నమాం దహతి సర్వతః దృశ్యతే చ మహాజ్వాలః కరోతి నచమే రుజం. వాలము దహింపబడుచుండగా వానరోత్తముడు ఇట్లు ఆలోచింపసాగెను. ప్రజ్వలించుచున్న ఈ అగ్ని నా శరీరమును ఏల కాల్చుటలేదు. మహాజ్వాలలతో కనబడుచున్న ఈ అగ్ని నన్నేమాత్రము బాధించుటలేదు. శిశిరస్యేవ సంపాతో లాంగూలాగ్రే ప్రతిష్ఠితః అథవా తదిదం వ్యక్తం యద్దృష్టం ప్లవతామయ. రామప్రభావాదాశ్చర్యం పర్వత సరితాం పతౌ యది తావత్ సముద్రస్య మైనాకస్య చ ధీమతః రామార్థం సంభ్రమస్తాదృక్ కిమగ్నిర్న కరిష్యతి. నా వాలము చివర ఒక మంచు రాసి పెట్టబడినట్లున్నది, లేదా దానికి కారణము ఇది అయి ఉండవచ్చును. నిన్న సముద్రముపై ఎగురుచున్నప్పుడు శ్రీరామునిపై గల ఆదరము వలన మైనాక పర్వతము నాకు సహాయపడుటకై సముద్రము నుండి పైకి వచ్చెను. ఇది ఒక ఆశ్చర్యకరమైన దృశ్యము. సముద్రమునకును ధీమంతుడైన మైనాకునకును శ్రీరామునకు సహాయపడుటకై అంతగా తమకమున్నప్పుడు అగ్నిదేవుడు సైతము ఏల సహాయపడడు. సీతాయాశ్చ నృశంసేన తేజసా రాఘవస్య చ పితుశ్చ మమ సఖ్యేన నమాం దహతి పావకః భూయస్స చింతయామాస ముహూర్తం కపికుంజరః. సీతాదేవి కనికరము వలనను శ్రీరాముని తేజప్రభావమునను ఇది ఇట్లు జరిగి ఉండవచ్చును, లేదా నా తండ్రి అయిన వాయుదేవునకు మిత్రుడగుట వలన అగ్ని నన్ను దహింపక ఉండవచ్చును. మరలా హనుమంతుడు ఒక క్షణకాలము పాటు ఆలోచనలో పడెను. కథమస్మద్విధస్యేహ బంధనం రాక్షసాధమై
ప్రతిక్రియాస్య యుక్తా స్యాత్ సతిమహ్యం పరాక్రమే. ఈ రాక్షసాధములు రామబంటునైన నా ఎంతటి వాణిని బంధింపగలిగిరి. సరే, నేను పరాక్రమవంతుడే అయినచో దీనికి ప్రతీకారమును చేసియే తీరవలెను. తతశ్చిత్వాచ తాన్ పాశాన్ వేగవాన్ వై మహాకపి ఉత్పపాతాద వేగేన ననాద చ మహాకపి. అంతట మహాబలశాలి అయిన హనుమంతుడు ఆ బంధములను ఛేదించుకొని వేగముగా ఆకాశమునకెగిరి పెద్దగా గర్జించెను. పురద్వారం తతశ్రీమాన్ శైలశృంగ మివోన్నతం విభక్త రక్ష సంబాధం ఆససాదా నిలాత్మజ. అప్పుడు సర్వ శుభలక్షణ సంపన్నుడైన హనుమంతుడు పర్వత శిఖరము వలె ఉన్నతమైనదియు రాక్షస సంచారము లేనిదియోగు లంకానగర ముఖద్వారము మీదకి ఎక్కెను. స భూత్వా శైల సంకాస క్షణేన పునరాత్మవాన్ హ్రస్వతాం పరమాం ప్రాప్తో బంధనాన్య వసాతయత్. ప్రతిభాశాలి అయిన మారుతి పర్వతమంత ఎత్తునకు ఎదిగి క్షణములో మరలా చిన్న రూపమును పొంది ఆ బంధములను వదిలించుకొనెను. విముక్తశ్చ భవత్ శ్రీమాన్ పునః పర్వత సన్నిభః వీక్షమానశ్చ దదృశే పరిఘం త్వరణాశ్రితం. ధీశాలి అయిన మారుతి బంధ విముక్తుడైన వెంటనే మరలా పర్వత సదృశుడై అటునిటూ పరికించి చూడగా ఆయన దృష్టి తోరణద్వారము మీదనున్న ఇనుప గుదియపై పడెను. శతం గృహ్య మహాబాహు కాలయస పరిష్కృతం రక్షిణస్తాన్ పునఃసర్వాన్ సోదయామాస మారుతి. మహాబాహు అయిన ఆ మారుతి ఆ ఇనుప గుదియను తీసుకొని ఆ ద్వార రక్షకులనందరినీ సంహరించెను. స తాన్ని హత్వా రణచండ విక్రమ సమీక్షమాన పునరేవ లంకాం ప్రదీప్త లాంగూల కృతార్చిమాలి ప్రకాశతాదిత్య ఇవార్చిమాలి. యుద్ధమున వీర విహారమునర్చి రాక్షసులను పరిమార్చిన హనుమంతుడు మరలా లంకను పరికించి చూడసాగెను. అప్పుడు అతడు బాగుగా మండుచున్న వాలాగ్ని జ్వాలలతో ఒప్పుచూ కిరణ తేజ పుంజములతో విలసిల్లుచున్న సూర్యుని వలె తేజరిల్లెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకే ఆదికావ్యే సుందరకాండే 53 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 73వ సర్గము.